దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా వందనములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములలో మనము కొండలను గురించి ధ్యానిస్తూ ఉన్నాము గనక పలు ఆత్మీయ విషయములనేవి గడిచిన దినములలో మనం నేర్చుకోవడానికి ప్రభువు కృప చూపాడు. అందును బట్టి నేను కూడా కృతజ్ఞుడినై ఉన్నాను కనుక ఈ వర్తమానముల ద్వారాగా మనము దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉన్నాము. మన ఆధ్యాత్మిక జీవితం అనేది బలపరుచుకుంటూ ఉన్నాము. ఆత్మీయతలో ముందుకు కొనసాగుటకు దేవుని వాక్యము మనకెంతో సహాయపడుతూ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలను ఎంతగానో బలపరుస్తూ దేవుని రాకడకు ఎలాగైనా సిద్ధపడాలి, మనము సిద్ధపడి ఇతరులను కూడా సిద్ధపరచడానికి మన వంతు దేవుని పనిలో ఒక భాగమై ఉండాలని నేను ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో మనము గమనించినట్లయితే నిర్గమాకాండము 19వ అధ్యాయము మొదటి 2 వచనములు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసెరి అని ఇక్కడ మనము గమనించుచూ ఉన్నాం. అలాగే సంఖ్యాకాండము 33వ అధ్యాయము 15వ వచనములో రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి అని చెప్పి మనము చదువుతూ ఉన్నాము. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 6వ వచనములో మనము గమనించినప్పుడు మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగూ సెలవిచ్చెను, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును అని చెప్పి గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, చదవబడిన ఈ 3 వచనములలో ఈ వాక్య భాగములలో సీనాయి పర్వతమనియు హోరేబు పర్వతమనియు గమనిస్తూ ఉన్నాం. ఈ పర్వతమునకు 2 పేర్లు ఇక్కడ మనము గమనించాం. సీనాయి పర్వతమనియు హోరేబు పర్వతమనియు. హోరేబు అను పేరుకు అర్థం ఏమిటంటే ఎడారి. అనగా ఈ సీనాయి పర్వతము దరిదాపుల్లో కూడా ఎటువంటి జనసంచారము లేనటువంటి కార్యములు, అరణ్య ప్రదేశం అనేది ఇక్కడ మనకు తెలియజేయబడుతూ ఉన్నది. ప్రియులారా, నిర్గమాకాండము 19వ అధ్యాయములో దేవుడు మోషేను పిలిచి ఆ పర్వతమునకు ఎక్కి రమ్మన్నాడు. దేవుడు మోషేను పిలిచాడు, పర్వతమునకు ఎక్కి వెళ్ళాడు. ఎక్కి వెళ్ళడానికి ముందు జరిగిన సంభవం అనేది ఇక్కడ మనము గమనించుచూ ఉన్నాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 10వ వచనములో గమనించినప్పుడు యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. చూడండి, ఈ సీనాయి పర్వతం మీదకి లేకుంటే ఈ హోరేబు అనే పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు దిగి రావడానికి ముందుగా ఆయన మోషేతోనూ చెప్పిన మాటలు ఏమిటంటే, ప్రజలందరూ 3వ నాటికి సిద్ధముగా ఉండాలని చెప్పి
తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే సీనాయి పర్వతం మీదకి లేకుంటే ఈ హోరేబు పర్వతం మీదకి దేవుడు దిగి రావడానికి ఆసన్నమైనప్పుడు అక్కడ కొన్ని నియమములనేవి కనబడుచు ఉన్నాయి. దానిలో మొదటిగా తమ బట్టలను ఉదుకుకునేవారుగా ఉండాలని. ఈ ప్రజలు తమ బట్టలను ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండాలి. తరువాత ఆ పర్వతమును ఎవ్వరు కూడా ఎక్కకూడదు, దాని అంచున ముట్టకూడదు అని మోషేకు దేవుడు తెలియపరిచినప్పుడు మోషే ప్రజలకు ఆ విషయములన్నీ కూడా తెలియపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మహిమలో పూర్ణుడు. ఆయన తేజస్సు అనేది అంత గొప్ప తేజస్సుగా ఇక్కడ కనబడుచు ఉన్నది. కనుక ఈ అధ్యాయము నిర్గమకాండం 19వ అధ్యాయము 24వ వచనములో మనము గమనించినట్లయితే అక్కడ అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండానట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను. చూడండి, ఈ పర్వతం యొక్క శిఖరం మీదకు దేవుడు దిగి వచ్చినప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మాటలనేవి ఈ అధ్యాయములో మనము గమనిస్తూ ఉన్నాం. ఈ సీనాయి పర్వతం యొద్దకు రావడానికి ప్రజలకు కొన్ని నియమములనేవి ఉంచినట్లుగానే ఆ నియమములలో మొదటిగా తమ బట్టలను ఉదుకుకోవాలని చెప్పారు. ఈ వస్త్రములను ఉదుకుకోవడానికి గల కారణం ఏమిటంటే, క్రొత్త నిబంధనలో అనగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనము గమనించినట్లయితే దేవుని సన్నిధిని మనము చేరుకోవడానికి, దేవునితో కూడా సహవాసము కలిగి ఉండడానికి మన హృదయములనేవి చాలా పరిశుద్ధముగా కాపాడుకుంటూ రావాలి. అందుకని హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరని చెప్పి మత్తయి సువార్తలో యేసు ప్రభువారు చెప్పారు. హృదయం అనేది మనకు శుద్ధంగా కాపాడుకున్నప్పుడు దేవునిని మనము చూడగలుగుతూ ఉన్నాం. మన హృదయం అనేది శుద్ధముగా కాపాడుకోలేకుండా హృదయం అనేది అపవిత్రముగా ఉన్నట్లయితే మనము దేవుణ్ణి చూడలేం. కనుక పరిశుద్ధముగా మనం ఎప్పుడైతే కనబడుతామో అప్పుడు మనము దేవుణ్ణి చూడగలుగుతూ ఉన్నాం. మన హృదయం అనేది చాలా ఇంపార్టెంట్. మన హృదయములో అనేక భారముల చేత మనము ఉన్నప్పుడు, లేకుంటే అనేక అపవిత్రమైన క్రియల చేత నిండినప్పుడు మన దేవుణ్ణి మనము చూడలేము. మన దేవుణ్ణి మనము చేరాలన్నా, మన దేవుణ్ణి మనము చూడాలన్నా ప్రతి మనిషికి తమ హృదయం అనేది పరిశుద్ధముగా కాపాడుకుంటూ రావాలి. హృదయ శుద్ధి గలవారు అని యేసు ప్రభు అన్నట్లుగానే ఎంతమంది అయితే హృదయ శుద్ధి గలవారుగా ఉంటున్నారో వారు మాత్రమే దేవుణ్ణి చూడగలరు. మరి ఈరోజు నీ హృదయము శుద్ధముగా ఉన్నదా? ఆలోచించు. ఎవరి హృదయం అయితే శుద్ధముగా కనబడుతూ ఉన్నదో వారు దేవుణ్ణి చూడగలరు. ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో మనము దేవుని ఎడల శుద్ధ హృదయం అనేది కలిగి ఉండాలి. దావీదు భక్తుడు కూడా అంటున్నట్లుగానే, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయమన్నట్లుగానే దేవుని ప్రజలమైన మనము దేవుని ఎదుట శుద్ధ హృదయం అనేది కలిగి ఉన్నప్పుడు మన దేవుణ్ణి మనము చూడగలుగుతూ ఉన్నాము. ప్రియులారా, వీరు ఆ సీనాయి పర్వతము అనగా ఆ హోరేబు పర్వతము దగ్గరకు వచ్చినప్పుడు వారు 3వ నాటికి సిద్ధపడి ఉండాలి. తమ వస్త్రములను ఉదుకుకొని సిద్ధపడి ఉండాలి. ఎందుకు దేవుడు మోషేతో ఈ మాటలు చెప్పాడంటే, మోషేకు దేవుడు 3 కార్యములను బయలుపరిచాడు. ఒకటి,
10 ఆజ్ఞలనేవి ఈ పర్వతం మీద పొందుకోగలిగాడు. రెండవదిగా ప్రత్యక్షపు గుడారం యొక్క మాదిరిని పొందుకోగలిగాడు. మూడవదిగా యాజకత్వమును గురించిన వివరములనేవి మోషే పొందుకోగలిగాడు. మోషే ఆ పర్వత శిఖరమునకు ఎక్కి వెళ్ళినప్పుడు ఈ 3 విషయములను గురించి దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. కనుకనే నిర్గమాకాండము 20వ అధ్యాయములో 10 ఆజ్ఞలను గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. మరి ఈ 10 ఆజ్ఞలు మోషేకు దేవుడు ఇచ్చినట్లుగానే క్రొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ 10 ఆజ్ఞలనేవి 2 ఆజ్ఞలుగా మార్చగలిగాడు. అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనము నుండి 40వ వచనం వరకు మనము చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి కొన్ని మాటలను నేను చదువుతాను, మీరు గమనించండి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకాయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు యొద్దకు కొంతమంది పరిసయ్యులు కూడి వచ్చారు. వారు ధర్మశాస్త్రమును గురించి యేసు ప్రభు దగ్గర ప్రస్తావించినప్పుడు, మరి ధర్మశాస్త్రములో ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని యేసు ప్రభువును శోధించి అడిగారు. దానికి యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఏమిటంటే, మొదటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించమన్నాడు అని అంటున్నాడు. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము అని చెప్పాడు. మరి సీనాయి పర్వతమగు హోరేబు పర్వతం మీద మోషేకు దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చినట్లుగానే క్రొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలనేవి 2 ఆజ్ఞలు. అవేంటంటే, మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, రెండవదిగా ఇతరులను మనలను మనము ఎలాగ ప్రేమించుకుంటామో అలాగే ఇతరులను కూడా ప్రేమించమని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. ఇక్కడ మోషేకు సీనాయి పర్వతమగు హోరేబు పర్వతం మీద రెండవదిగా బయలుపరిచిన కార్యం ఏమిటంటే, గుడారమును గురించి బయలుపరుస్తూ వచ్చాడు. మరి ప్రత్యక్షపు గుడారములో బయట ఆవరణమనియు, అలాగే పరిశుద్ధ స్థలమనియు, అతి పరిశుద్ధ స్థలమనియు, దానిలో ఉన్న ఉపకరణములను గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ప్రత్యక్షపు గుడారం అనేది ఇశ్రాయేలీయుల ప్రజల మధ్యలో దేవుడు నివసించేటువంటి ఒక ఆలయముగా కట్టబడుతూ వచ్చింది. కానీ వీరు ఎప్పుడైతే ఆ సిలోహో అనేటువంటి అక్కడకు వారు నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆ గుడారము కూడా తరువాత కాలములో అది తీసివేయబడినట్లుగా పరిశుద్ధ లేఖనములలో మనము గమనిస్తూ ఉన్నాము. తరువాత సొలొమోను ఆలయమనియు, చెరుబాబేలు ఆలయమనియు, తరువాత హేరోదు కట్టిన ఆలయమనియు, ఇలాగ కొన్ని ఆలయములను గురించి బైబిల్ గ్రంథం అనేది మనకు బోధిస్తూ ఉన్నది. కనుక నూతన నిబంధనలో ఆలయం అనేది లేదు, కానీ దేవుడు నివసించేటువంటి ఒక ఆలయము ఏంటంటే మనమై ఉన్నాం. కనుకనే అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములలో మనము గమనించినప్పుడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు
దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమయున్నది, మీరు ఆ ఆలయమయున్నారు. చూడండి, ఇక్కడ క్రొత్త నిబంధనలో దేవుని ఆలయముగా మనం మార్చబడుతూ ఉన్నాం. ఈ ఆలయమును గురించి దేవుడు అనేక కార్యములను బయలుపరుస్తూ ఉంటున్నాడు. దేవుడు నివసించే ఆలయం అనేది పరిశుద్ధమైనది అని ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. మరి మోషేకు దేవుడు ఆ హోరేబు పర్వతమగు సీనాయి పర్వతం మీద కనుపరిచిన కొలతలు మాదిరి చొప్పున అతడు ఏ విధంగా చేసుకుంటూ వచ్చాడో, అలాగనే దేవుని పిల్లలమైన మన జీవితాల్లో కూడా దేవుడు నివసించేటువంటి ఆలయము ఎలా ఉండాలో అది మనకు బాహాటముగా తెలియచేయబడుతున్నది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయములో 5వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువులు ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురని చెప్పాడు. మోషేకు కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున గుడారమును అమర్చాడు. ఏ మాదిరి చొప్పున అమర్చబడాలో, ఏ కొలతల చొప్పున వాటిని చేయాలో మోషేకు తెలియచేయబడినట్లుగానే క్రొత్త నిబంధనలో దేవుని ఆలయముగా నివసించుచున్నటువంటి మనము దేవుని వాక్యానుసారముగా మన ఆలయం అనేది కట్టబడుచూ రావాలి. దేవుని వాక్యానుసారముగా మన యొక్క గుడారములు అనేవి కట్టబడుతూ ఉండాలి. దేవుని వాక్యము చొప్పున ఆయన మనకు ఏదైతే బోధించుచూ ఉన్నాడో దాని ప్రకారముగా మనము కట్టబడుతూ రావాలి. ఒక వ్యక్తి మారు మనసు పొంది నీటి బాప్తిస్మము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పొందిన వారందరూ దేవుని ఆలయమై ఉన్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతము మనము అంత్యకాలములలో బ్రతుకుచున్నాము గనక దేవుడు నివసించేటువంటి ఒక ఆలయముగా మార్చబడాలని ఈ వర్తమానము ద్వారాగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక మనమే దేవుని ఆలయమై ఉన్నాము కాబట్టి ఆ ఆలయములో దేవుడు నివసించే ఒక ఆలయముగా ఉండాలి. కనుకనే అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16 నుండి 18 వరకు గమనించినప్పుడు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. కనుక నా ప్రియ దేవుని బిడలారా, హస్తకృత్యముల చేత కట్టబడుచున్నటువంటి కట్టడాలను గురించి మనం ఎంతగా గొప్పగా మాట్లాడుతూ ఉంటామో చూడండి. మనం కట్టే ప్రతి కట్టడములో కూడా దేవుడు నివసించుచున్నాడని చెప్పి చాలా గొప్పగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ హస్తకృత్యములైనటువంటి కట్టబడుచున్నటువంటి ఆలయం అనేది, లేకుంటే ఆ మందిరములనేవి దేవుడు అక్కడ నివసించడు. కానీ మన హృదయము అనే ఆలయములో దేవుడు నివసించుచూ ఉన్నాడు. మనము దేవునికి రాజులంగాను యాజకులంగాను యాజక సమూహముగాను మార్చబడుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, జీవము కలిగిన దేవునికి ఆలయమై ఉన్నాము గనుక ఈ ఆలయములో మనము దేవుడు నివసించే ఆలయముగా మార్చబడాలి. కనుకనే నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. దేవుని పిల్లలు ఒక ప్రత్యేక జీవితం చేయాలి. మారు మనసు పొంది నీటి బాప్తిస్మము తీసుకుని పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక జీవితం అనేది చేస్తూ రావాలి. లోకమునకు మనకు ఏమి పొందిక? అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడ? చీకటికి వెలుగుకు ఏమి పొత్తు అని అన్నట్లుగానే ఇక్కడ మనం గమనించుచూ ఉన్నాం. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని చెప్పుచూ ఉన్నాడు. కనుక అంత్య దినములలో
మనము అవిశ్వాసమైన కార్యములు మన జీవితంలోనికి రాకుండానట్లు బహు జాగ్రత్తగా మనలను మనం కాపాడుకుంటూ దేవుని రాకడకు మనం సిద్ధపడాలి. ఈ సీనాయి పర్వతం మీద అనగా హోరేబు పర్వతము మోషేను దేవుడు పిలిచినప్పుడు అతడు కొండ శిఖరమునకు ఎక్కి వెళ్ళి దేవుని దగ్గర నుండి 10 ఆజ్ఞలను, ప్రత్యక్షపు గుడారం యొక్క మాదిరిని, అలాగే యాజకమును గురించినటువంటి యాజకత్వమును గురించిన వివరములనేవి పొందుకోగలిగినట్లుగానే కృత నిబంధనలో కూడా మనలను మనం పరిశుద్ధపరచుకుని దేవుని సన్నిధిలో మనము కనిపెట్టుచూ ఉన్నప్పుడు దేవుడు మనలను తన కృప చేత నింపి, తన ప్రేమ చేత నింపి, ఆయనను పూర్ణముగా మనము సేవించినట్లుగాను, ఇతరులను ప్రేమించినట్లుగాను, యాజక సమూహముగా ఆయన మనలను మార్చుచూ ఉన్నాడు గనుక ఆయన నివసించే ఒక ఆలయముగా మనం మారి నిత్యములో మనము దేవునితో కూడా యుగ యుగములు ఉండడానికి దేవుడే మనందరికీ సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభువా, సీనాయి పర్వతముగు హోరేబు పర్వతముగా పిలువబడుచున్న ఈ పర్వతం మీద మోషేను దేవా మీరు పిలిచి మీరు ఇచ్చిన ఆజ్ఞలను, ప్రత్యక్ష గుడారమును గురించిన మాదిరిని, యాజకత్వమును గురించిన వివరములను ఎలాగ పొందుకోగలిగాడు. క్రొత్త నిబంధనలలో మేము కూడా మమ్మలను మేము పరిశుద్ధపరచుకొని మీ సన్నిధిలో మేము కనిపెట్టుచూ ఉన్నప్పుడు అనేక ఆత్మీయ ప్రకటనలను మాకు ఇచ్చి మీ వాక్యము ద్వారాగా మమ్మలను సరిచేస్తూ మీరు నివసించే ఒక ఆలయముగా మార్చబడుటకు మా అందరికి కృప దయచేయము. సమస్తమును మీకు అప్పగించుచు మా ప్రాణాత్మ దేహాన్ని ప్రభువా పరిశుద్ధపరిచి మీ రాకడకు సిద్ధపరచుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.